హాయ్ స్వామి, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. మేము ఈరోజు నాగల చవితి జరుపుకున్నాం. ఇది మా కుంట ఇది ఇంకా ఇదే ఎంట్రన్స్ స్వామివారికి. అంటే నాగల చవితి ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇదే మార్గం అయితే జరుపుకుంటాము. మేమైతే మటుకు బాగా అయితే చాలా అంటే మంచిగా చాలా నీట్గా అయితే జరుపుకుంటాము. ఇది స్టార్టింగ్లో బ్యానర్ కూడా వేసాము నాగమ్మది. ఇదే నాగమ్మ బ్యానరు. ఇక్కడ లోగా వచ్చే మటుకు శివుడు, పార్వతి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, నాగమ్మ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మేమైతే పూలతో డెకరేషన్ చేస్తున్నాము. ఇక్కడంటే నాగమ్మ కాడ ఇంకా పూలు అయితే మటుకు డెకరేషన్ ఆల్మోస్ట్ ఆల్ అయితే అయిపోయింది. పుట్ట అయితే చూపిస్తాను చూడండి, ఇదే ఆ పుట్ట కింద. అంటే పుట్ట మధ్యలో వచ్చేసి చెట్టు అయితే లేసింది. మేమైతే పులిహోర కోసం వచ్చాము అంతలోగా. అంటే ఆడ నైవేద్యంగా పెట్టాలి కదా, మేము వచ్చేతాలకే స్టార్ట్ చేసేసిండ్రు అభిషేకం అయితే నాగాలమ్మకి ఇద్దరికి స్టార్ట్ చేసేసిండ్రు. ఇంతలోగానే వచ్చి మీకు చూపిస్తాను చూడండి. పార్వతీదేవికి అయితే చీర కట్టినారు, నగలైతే వేస్తున్నారు. మనం అయితే పంచామృతం కాడికి పోదాం పండి, చూపిస్తాను. పంచామృతం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇది మిగిలిచ్చేదే లేదు అసలుకి, బాగా ఫుల్గా తినేస్తాము. సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామిని కూడా అలంకరించేసినారు. ఇంకొచ్చేసి శివుడికి అయితే మటుకు మేము కండువా మాత్రమే వేస్తాము, అంతే, ఇంకేం లేదు. ఇంకా నాగాలమ్మకి ఇంకా పాలాభిషేకం అయితే చేస్తున్నారు. ఫైనల్ అయితే మటుకు పాలాభిషేకం అయితే అయిపోయింది. ఇంకా నాగాలమ్మకి శారీ కట్టాలా. శారీ అయితే మటుకు ఏడైతే ఆమె అంటే శారీ కట్టేదానికి పిలుచుకోవచ్చాము. ఇంకా మేమైతే పటాకులు అయితే పెడుతున్నాము. ఇంకా మేము పటాకులు పెట్టి వచ్చేసరికి ఇంకా నాగమ్మకి అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే రెడీ చేస్తున్నారు. రెడీ చేసినాక ఇంకా అయితే మటుకు మాకైతే మటుకు ఇంకా చెప్పలేము, రెండు కాళ్ళు అయితే సరిపోవు అసలుకి. చూసేదానికైతే మటుకు రెండు కళ్ళే సరిపోలే అసలు. మాకైతే అంత బాగా అలంకరణ అయితే చేసాం మేము మటుకు. మేమైతే ఇట్లే జరుపుకున్నాం పుట్టకాడ మటుకు. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది లేదో కామెంట్ రూపంలో అయితే తెలపండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మరిన్ని వీడియోలతో మీకోసం ముందుకు వస్తాను. ఓకే, బాయ్ స్వామి.